మేము రష్యాతోనే ఉంటాం. మీ బెదిరింపులకు లొంగేది లేదు. ఏమైనా చేసుకోండి. సుంకాలు విధించుకోండి. ఇంకా ఏం చేతనైతే అది చేసుకోండి. మేము ఏ దేశంతో వ్యాపారం చేయాలో, ఏ దేశం నుంచి చమురు కొనాలో మాకు బాగా తెలుసు. మాది సర్వసత్తాక ప్రజాస్వామ్య స్వాతంత్ర భారతదేశం. మీ ఆదేశాలు పాటించడానికి మీ బానిసలం కాదు. ఇది భారత ప్రభుత్వం అమెరికాకు తేల్చి చెప్పిన వైఖరి. నిన్న మొన్నటి దాకా ట్రంప్ నా స్నేహితుడు, భారతదేశానికి స్నేహితుడు అని ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసు పూర్తిగా మార్చుకున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా అమెరికా నుంచి వస్తున్న అభ్యంతరకరమైన హెచ్చరికలు మోడీ వైఖరి మారడానికి ప్రధాన కారణమయ్యాయి. ముఖ్యంగా అమెరికాతో చాలా కఠినంగానే వ్యవహరించాలి, అమెరికా బెదిరింపులకు లొంగవద్దు అనే విధంగా మోడీ వైఖరి తయారైంది. తమకు సంబంధం లేని రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తమకు అంటగట్టి ముందరి కాళ్లకు బంధం వేసే పద్ధతి ఏంటని ఇప్పుడు భారతదేశం అమెరికాపై చాలా కోపంగా ఉంది. వద్దని ఎంత హెచ్చరించినప్పటికీ రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయడం ఆపడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై కత్తి కట్టినా, ఆర్థిక వ్యవస్థను అణిచివేస్తామని బెదిరించినా, సుంకాలు వేసి శిక్షించిన భారత వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. భారతదేశం మరింత స్థిరంగా, మరింత దృఢంగా అమెరికాకు బదిలిస్తున్నది. రష్యాతో చెలిమిని కానీ, వ్యాపారాన్ని కానీ బంద్ చేసుకునే ఉద్దేశం తమకు ఎంత మాత్రం లేదని భారత్ మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉన్నది. ఇప్పటికే విధించిన 25% దిగుమతి సుంకంతో పాటు మరిన్ని ఆంక్షలు, మరిన్ని జరిమానాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. భారత్ అన్ని దేశాల కంటే సుంకాలు ఎక్కువగా వసూలు చేస్తున్నది. భారత్ నమ్మదగిన వాణిజ్య భాగస్వామి కాదు. ఇండియా అమెరికాలో బాగా వ్యాపారం చేసుకుంటున్నది, కానీ మనం భారతదేశంలో వ్యాపారం చేయలేం. ఎంత వద్దని చెప్పినా రష్యా నుంచి ఆయిల్ కొంటూనే ఉన్నారు. రష్యా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడానికి భారత్ ఓ కారణం. రష్యా నుంచి తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ కొని రిఫైన్ చేసి భారతదేశం ఎక్కువ ధరకు బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నది. అందుకే సుంకాలు విధించాం, ఇంకా ఎక్కువ సుంకాలు విధిస్తాం. ఇది ట్రంప్ ఇటీవల చేసిన హెచ్చరిక. ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలను కూడా ఖాతరు చేయాల్సిన అవసరం లేదని భారత్ నిర్ణయించింది. ఒక్క అడుగు కూడా వెనక్కి వేసేది లేదని స్పష్టం చేసేసింది. అమెరికా ఇంతలా రెచ్చిపోతున్నప్పటికీ భారత్ ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? 25% దిగుమతి సుంకాలు విధిస్తున్నప్పటికీ భరించడానికి భారత్ ఎందుకు సిద్ధంగా ఉంది? అమెరికా కన్నా రష్యాతో మైత్రి, రష్యాతో వ్యాపారమే బెటర్ అని భారత్ ఎందుకు డిసైడ్ అయింది? అగ్రరాజ్యాన్ని కాదనే సాహసం భారత్ ఎందుకు చేస్తున్నది? ఇది ఇప్పుడు అందరి మెదడులో మెదులుతున్న ప్రశ్న. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియో చేస్తున్నాను. ప్రచ్ఛన్న యుద్ధం నుంచి రష్యాకు భారత్ మిత్రదేశం. మొదటి నుంచి రష్యాతో వ్యాపార, వాణిజ్య, సైనిక, దౌత్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. అయినప్పటికీ రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే భారత్ తటస్థ వైఖరిని తీసుకున్నది. ఏ దేశానికి సపోర్ట్ చేయలేదు. అమెరికా ఆంక్షల కారణంగా అమెరికా, యూరప్ దేశాలు రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ లాంటి ఇంధనాలను కొనడం ఆపేశాయి. దీంతో రష్యా వద్ద పెద్ద ఎత్తున ఇంధన నిల్వలు పేరుకపోయాయి. తక్కువ ధరకే వాటిని అమ్మేయాలని రష్యా నిర్ణయించుకున్నది. ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకుంటున్నది. నిజానికి భారత్కు ఆయిల్ అవసరం ఎంతో ఉంది. ప్రతిరోజు భారతదేశంలో 5 మిలియన్ బ్యారెళ్ల పెట్రోల్ ఉత్పత్తులు వాడుతుంది. భవిష్యత్తులో ఈ వినియోగం ఇంకా పెరుగుతుంది. అయితే భారతదేశ అవసరాలకు సరిపడనంత ఆయిల్ ఈ దేశంలో లభ్యం కావడం లేదు. భారత్ వాడే 5 మిలియన్ బ్యారెళ్లలో 3.6 మిలియన్ బ్యారెళ్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఏటా $132.4 బిలియన్ విలువైన ఆయిల్ను భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. దీని విలువ భారత కరెన్సీలో 11.6 లక్షల కోట్ల రూపాయలు. భారతదేశం మరే వస్తువును కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇంత ఖర్చు చేసి కొనుగోలు చేయడం లేదు. రష్యా రేటు తగ్గించి ఆయిల్ అమ్మాలని నిర్ణయించుకోవడం భారత్కు కలిసి వచ్చింది. ఆయిల్ బావులు కలిగిన ఇతర దేశాల్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర సగటున $65 నుంచి $68 వరకు ఉంటుంది. అదే రష్యాలో ఇప్పుడు బ్యారెల్ ధర $51 నుంచి $55 దొరుకుతున్నది. గతంలో ఇదే రష్యా అంటే ఉక్రెయిన్తో వారకు ముందు $85 ఒక బ్యారెల్ విక్రయించింది. అది అంత లాభసాటి కాదు అని ఇండియా రష్యా నుంచి అప్పుడు చాలా తక్కువ మొత్తంలోనే చమురు కొనుగోలు చేసింది. ఉక్రెయిన్ వారకు ముందు రష్యా నుంచి భారతదేశం కేవలం 0.2% చమురును మాత్రమే దిగుమతి చేసుకున్నది.
కానీ ఇప్పుడు రష్యా ధర తగ్గించడంతో 36% చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. దీనివల్ల భారతదేశానికి చాలా లాభం జరుగుతున్నది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా భారతదేశానికి ప్రతి ఏడాది $7 బిలియన్ ఆదా అవుతున్నది. భారత కరెన్సీలో చెప్పాలంటే 61,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. ఇది భారతదేశానికి జరిగే లాభం అయితే, భారత్ చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు కూడా మేలు జరుగుతున్నది. అమెరికా ఆంక్షల వల్ల రష్యా నుంచి చాలా దేశాలు చమురు కొనడం లేదు. ఇండియాతో పాటు చైనా, టర్కీ లాంటి దేశాలు కొన్ని మాత్రమే ఇప్పుడు రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నాయి. అయినా సరే చైనా, ఇండియా చాలా పెద్ద వినియోగదారులు కాబట్టి, అంటే పెద్ద ఎత్తున ఆయిల్ కొంటున్నాయి కాబట్టి రష్యాకు బేరం బాగానే సాగుతుంది. రష్యా ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడడం ఇది కూడా ఒక కారణం. ఈ అంశమే ఇప్పుడు అమెరికాకు కంటగింపుగా మారింది. చమురు వ్యాపారంతో రష్యా, ఇండియా రెండూ లాభపడుతున్నాయని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అందుకే దిగుమతి సుంకాలు పెంచడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టాలని అమెరికా ప్రయత్నం చేస్తుంది. భారత్ నుంచి ప్రతి ఏటా అమెరికాకు $41.5 బిలియన్ విలువ గల వస్తువులు వెళ్తాయి. భారత కరెన్సీలో 3.63 లక్షల కోట్ల రూపాయలు. భారత్ నుంచి ఎక్కువగా ఔషధాలు, వజ్రాలు, రంగురాళ్ళు, రిఫైన్డ్ ఆయిల్, టెక్స్టైల్స్, వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు అమెరికాకి ఎక్కువ పోతాయి. వీటికి 25% సుంకం విధించడం వల్ల భారత్పై పడే భారం దాదాపు 90,000 కోట్ల రూపాయలు. వాస్తవానికి భారత్, అమెరికా దేశాల మధ్య ఓవైపు వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకోవడానికి చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తుల మీద 10% సుంకం విధించడానికి అమెరికా దాదాపు అంగీకరించింది. కానీ మధ్యలోనే ట్రంప్ వైఖరి మారింది. సుంకాల కొరడా విధించారు. అయినప్పటికీ అది భారత్కు పెద్ద నష్టం కాదన్నది విదేశాంగ శాఖ, వాణిజ్య శాఖ అధికారుల మాట. భారతదేశం అమెరికాకు ఎగుమతులు చేయడమే కాదు, అమెరికా కూడా చాలా వస్తువులను భారత్కు దిగుమతి చేస్తున్నది. ఏటా అమెరికా నుంచి భారత్ వచ్చే దిగుమతుల విలువ దాదాపు $41.5 బిలియన్. భారత కరెన్సీలో 3.63 లక్షల కోట్ల రూపాయలు. దీనిపైన సుంకాలు విధిస్తాం కాబట్టి చెల్లుకు చెల్లు అవుతుంది. ఇది ఇండియా స్ట్రాటజీ. రష్యా నుంచి చమురు కొనడంతో వచ్చే లాభంతో పోలిస్తే అమెరికా విధించే సుంకాల వల్ల కలిగే నష్టం చాలా తక్కువ అని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం వ్యాపార, వాణిజ్య కోణం నుంచే కాకుండా అంతర్జాతీయ వ్యవహారాల్లో కూడా భారత్ తన వైఖరిని మరింత దృఢం చేసుకుంటున్నది. శత్రు దేశమైన పాకిస్తాన్తో అమెరికా చేస్తున్న స్నేహం భారత్కు చాలా ఇబ్బంది కలిగిస్తున్నది. అమెరికా ఇప్పటికీ పాకిస్తాన్కు సైనికపరమైన సాయం అందిస్తూనే ఉంది. దాంతోపాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థను ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టాలని అమెరికా క్రమం తప్పకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. భారత విదేశాంగ విధానాన్ని కూడా సాధించాలని అమెరికా కుట్రలు పడుతున్నది. దీంతో భారత్ విసిగిపోయింది అమెరికాతో. అమెరికాతో కఠినంగా ఉండాలి, స్వతంత్రంగా వ్యవహరించాలని భారత్ నిర్ణయించుకున్నది. గతంలో అమెరికా వద్దని చెప్పడంతో ఇరాక్, వెనిజులా నుంచి చమురు కొనడం భారత్ ఆపేసింది. కానీ ఇప్పుడు రష్యా నుంచి కొనొద్దు అంటే అమెరికా మాట వినకుండా కొంటున్నది. ఇది భారత్ మారిన వైఖరికి ఒక నిదర్శనం.